ఈ విధంగా మాట్లాడేటప్పుడు 5 గంటలకే రావాలి, 5 గంటలకే లాగిన్ కావాలన్నారు. గత ప్రభుత్వంలో కూడా మీ అధికారులు చేసినటువంటి అతి వలన ఆ గత ప్రభుత్వం కూడా ఓడిపోయిందని నేను అనుకుంటున్నా. 5 గంటలకు లాగిన్ అయ్యాడేంటి? ఆ ఉద్యోగం చేసేది 5 గంటల నుంచి చేస్తారా? ఎవరైనా చెప్పారు? గవర్నమెంట్ ప్రభుత్వం ఏమైనా చెప్పిందా మీకు? 5 గంటలకి లాగిన్ 5 గంటలకు మంచం మీద లేపి పెన్షన్ ఇమ్మని చెప్పారా? ఆ రోజు ఇమ్మన్నారు, ఇంటి దగ్గర ఇమ్మన్నారు. 9 గంటలకు వెళ్తారు, లేదా సాయంకాలం 6 గంటల లోపు మీకు అందిస్తారు. అది రిజల్ట్. అంతే తప్పితే 5 గంటలకు లాగిన్ కావాలి, 5 గంటలకు లాగిన్ కాకపోతే మీరు రాలేరు, మేము చర్యలు తీసుకుంటాము. ఏంటిది? అధికారులు వాళ్ళ దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర మొప్పు పొందాలని చెప్పి కింద ఉద్యోగులను ఇబ్బంది పెడితే మీరు ఒక అధికారే. కానీ మీ కింద ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? వీళ్ళందరూ 5 గంటలకు వచ్చి ఎంత బాధపడతారు? వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదు? ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే ఆలోచిస్తున్నారు కొంచెమన్నా? పని చేపియండి అమ్మా, పని చేపియండి. క్యాడర్ని కించపరచడం, వ్యక్తుల్ని కించపరచడం, వాళ్ళని 5 గంటలకు రమ్మంటాం, ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకువస్తున్నారు తప్పితే ప్రభుత్వానికి మంచి చేయట్లా మీరు ఎక్కడ? మీరు అదొకటి గమనించండి. ఆ రోజు పంచమన్నారు, నిద్ర లేపి పంచమన్నా మిమ్మల్ని. ఆ రోజు పంచండి. 90%, 95% అవుతుంది. పొద్దున్నే సాయంకాలం వస్తారు. మీకు ఒక టార్గెట్ ఇస్తున్నారు, ఒక 50 మందికి 60 మందికి ఇస్తున్నారు. ఆ 60 మంది సాయంకాలంలో పూర్తి చేయమని చెప్పాలి మీరు. 5 గంటలకి ఇస్తే 5 గంటలకి వెళ్తారా ఏంటి? బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు 5 గంటలకు, తెల్లారగట్ట 5 గంటలకి. ఏంట్లో మరి ఉద్యోగాలు ఏంటో ఏమో ఎవడికి అర్థం కావట్లా. మరి పై అధికార రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గారును మంత్రులు ఏమైనా చెప్తున్నారా మీకు ఆ విధంగా చేయమని? మీ అత్యుత్సాహం వలన